చక్కగా ముందుకొచ్చారు. మీకు కొంచెం విరామం కోసం మరి వాళ్ళు కూడా 10 ఎకరాలు కొంచెం వేశారు. 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళకి. ఇంకా కొద్దిగా మరొకరు కూడా ఇస్తున్నారు, మొక్కజొన్న కూడా ఇస్తున్నారు. భలే హుషారుగా ఉండాలి. అయితే భార్య భర్త ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఎందుకు పోట్లాడుకుంటున్నారు? నన్ను పూరాలు చూస్తే సంబరం మాధవ్ నేను చెప్తే మాటను
ఈ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు గురించి ఇక్కడున్న మహిళల మొత్తానికి ఇక్కడ తెలియపరచడానికి ఈ వేదిక దగ్గరకు వచ్చింది కాబట్టి అక్కడికి మనం అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మేమంతా అరుణాథ్ కానీ మా గురువు గారు జాన్ గానీ మేమంతా ఒకప్పుడు సిపిఎం పార్టీలో పనిచేసి ఈనాడు ఆ విధానాలకి సిపిఎం పార్టీ అవలంబించిన విధానాలకి మేము తక్కువ చేసి కాసేపు కాంగ్రెస్ పార్టీ చేయకుంటారు, కాసేపు టీడీపీ చేయకుంటారు ఉద్దేశం మీద ఏ పార్టీ చేయాలో మాకు అర్థం కాక మా డిఫరెంట్ పార్టీలో మేము ఈనాడు ఉండి ప్రజల కోట్లు ఆనాడు నుంచి ఈనాడు కూడా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అరుణాథ్ గారు కానీ ఇక్కడున్న జాన్ మాస్టర్ కానీ మేమంతా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మేము ప్రజల కొరకు మా స్థాయిశక్తుల పనిచేస్తూ ఇక్కడ ఈ పార్టీని మా శక్తి మీద నిర్మిస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఆ భాగంలో ఈనాడు మన అరుణాథ్ వచ్చింది కాబట్టి 10 నిమిషాలు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ నేను ఆహ్వానిస్తున్నాను. ప్రజలందరికీ, సోదర సోదరి వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి పొందూరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీకి, యువతకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సోదరుడు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి జాన్ మాస్టర్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి అందరికీ కూడా ముందుగా కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదే సందర్భంలో ఇక్కడ హృదయపూర్వకమైనటువంటి కళా నమస్సులను తెలియజేసుకుంటున్నాను. కళకు హద్దే లేదు. ఆ విషయాన్ని ఇక్కడ మన చెల్లెలు నిరూపించారు. నిజానికి నేను కూడా కాసేపు ఒక గంట సేపైనా కూర్చొని చూడాలని చెప్పని అనుకున్నాను. కానీ రాత్రే రాజమండ్రి నుంచి 4ంటికి వచ్చారు. కుటుంబ సమస్య ఎవరో విషయం మీద నన్ను తీసుకెళ్తే అందువల్ల ఆ నిద్ర కూలిపోతా ఉంది. దానివల్ల నేను మీ మధ్య కూర్చొని ఎక్కువసేపు చూడలేక అందువల్ల ఏంటంటే త్వరగా మాట్లాడేసి వెళ్ళిపోవాలని చెప్పనేసి అవకాశం తీసుకోవడం జరిగింది. క్షమించాలి. ఏదేమైనా ఒక విషయం, ఒక 4 విషయాలు మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే సహజంగా ఈ మధ్య మహిళల మీటింగ్లకు సమావేశాలకు రావడం మానేశారు. కానీ ఇక్కడ ఇంతమంది మహిళల్ని ఈ విధంగా సమీకరించగలిగినటువంటి మరి మన సోదరుడు నాగేశ్వరరావుకి, గ్రామ కమిటీకి, పార్టీ అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఇక్కడ ఈ కళాకారులకి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాయామంతో కళతో కూడిన వ్యాయామం. కళ అంటే 10 మందికి మీరు ఆనందాన్ని పంచగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప శారీరక శ్రమ. ఇది శ్రమలో నుంచే కళ వచ్చింది. ఆ శ్రమలో నుంచి వచ్చిన కళకి అద్భుతమైనటువంటి రూపం ఈ పోరాటం. మన జానపద కళలు ఇంకా బ్రతుకున్నాయని నేను చెప్పడానికే ఒక ఉదాహరణ ఈ రోజు మీ గ్రామంలో జరుగుతున్న అద్భుతమైనటువంటి కళారూపం. అంతేకాదు మీ గ్రామానికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. మీకు తెలుసా అనుకుంటా, పరిటాల రవికి సంబంధించిన పరిటాల శ్రీరాములు పూర్వీకులను కూడా ఈ ఊరే అని చెప్పనేటువంటిది మీరు నిజం చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ వ్యవస్థకు ప్రాణం పోసి పేద ధనిక తారతమ్యం లేనటువంటి అద్భుతమైన వ్యవస్థకు ఎరుగని ఎటువంటి పేదరికం ఎరుగని మన స్వామ్యపు వ్యతిరేక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి పరిటాల శ్రీరాములు పూర్వీకులకు సంబంధించిన ఉద్యమాల పురిటి గట్ట ఈ పొందూరు. నేను ఈ గ్రామానికి 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అప్పుడు నేను వస్తుంటే అరువచ్చింది అని చెప్పి చిన్నపిల్లలు కూడా మా జీపు వెంట పరిగెత్తేవాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గ్రామంతో నాకు ఆ సంబంధాన్ని పోలేకుండా చేస్తున్నాడు మా సోదరుడు నాగేశ్వరరావు. మేమందరం ఒకేసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి అలాంటి కంటే కూడా ఒక రకంగా చెప్పండి అలాంటి ఆశయాలతో అలాంటి అదే ఉద్దేశాలతో అమలు చేస్తున్నటువంటి పార్టీ కనుక అందుకని చెప్పలే తెలుగుదేశం పార్టీ నేర్చుకొని మేము దీంట్లో రావడం జరిగింది. ఇది మొదటి విషయం. రెండో విషయం, అన్న ఎన్టీఆర్ ఆనాడు తెలుగు వారంటే ఎవరు అంటే మదరాసీనా అని అడిగే రోజుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాంగ్రెస్
ఇనుప పాదాల కింద ఢిల్లీ ఇనుప సింహాసనాల కింద నలిగిపోతున్నటువంటి ఆ రోజుల్లో కాదు, తెలుగు జాతి అనేది ఒకటి ఉందని, తెలుగు జాతికి ఒక రోషం ఉందని, తెలుగు జాతికి ఒక పౌరుషం ఉందని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడిబడిలో నిత్య నిలువుగా జయకేతనం ఎగరవేసినటువంటి అన్న ఎన్టీఆర్ సాక్షిగా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు వారు అనేటువంటి వారికి అద్భుతమైనటువంటి కీర్తి తీసుకొచ్చి ఒక మారుమూల డాక్రా మహిళతోటి అమెరికన్ అధ్యక్షుడు బుష్ లాంటి వాడు సైతం ఒక మామూలు మాట్లాడేటువంటి ప్రపంచ కీర్తిని తీసుకొచ్చిన వాడు అన్న చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు అడుగుతున్నాం, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు అన్న ఎన్టీఆర్ అయితే తెలుగు జాతి ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ఆ తెలుగు జాతి గౌరవం ఏమైంది? తెలుగు జాతి గౌరవం ఆత్మ గౌరవాన్ని ఏం చేశారు? ఈ రోజు తెలుగు జాతి నిక్క నీరుగా వెలిగించి అదేమంటే తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి అన్న ఎన్టీఆర్ యొక్క ఆశయాన్ని దెబ్బతీసి తెలుగు జాతిని మళ్ళీ తిరిగి అవినీతి కుంభకోణాల్లో దింపి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని మళ్ళీ దెబ్బతీసినటువంటి ఘనత ఈ రోజు పరిపాలన. మరి అదే సందర్భంలో మొత్తం రాష్ట్రం మొత్తం అత్తులికిపోతుంది సమైక్యాంధ్ర ఉద్యమం. మరి ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, మన వైఎస్ఆర్ పార్టీని ఒక మాట అడుగుతున్నాం. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ విడదీయాలి, తెలంగాణ ఇవ్వాలని ఏర్పరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అని చెప్పారంటే వైఎస్ఆర్. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు. తర్వాత ఈ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చింది. కానీ ఆ రోజు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆ రోజు ఒక తెలంగాణలో ఓట్లు దండుకోవడం కోసం ప్రేరణ చేసి మొట్టమొదటి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి లెటర్ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ చెన్నారెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ షర్మిల గారు ప్లేనరీ చేశారు. ప్లేనరీలో మళ్ళీ తిరిగి ఇక్కడ తెలంగాణ ఇవ్వాలి అని చెప్పని విజయమ్మ గారు అంత వైఎస్ఆర్ మొత్తం అంతా కూడా ప్లేనరీలో సమాజంలో తీర్మానం చేసి మళ్ళీ ఇక్కడ సపరేట్ తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి చేసింది వాళ్ళు మొట్టమొదటిసారిగా. మరి వాళ్ళందరూ చేస్తే తప్పు లేదు కానీ, వాళ్ళందరూ ఇస్తే తప్పు లేదు కానీ, మరి వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేఖ ఏమని ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగకుండా సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసి వారికి కావాల్సిన హైదరాబాద్ లో ఉన్న భాగం కూడా ఇచ్చి ఆ తర్వాత మాత్రమే తెలంగాణ విభజించండి అని ఇచ్చాడు. తప్ప ఇది? కానీ వక్రీకరిస్తున్నారు. ఈ రోజు కనుక నిజంగానే ఆంధ్రప్రదేశ్ కనుక ఒక్కసారి సోనియా గాంధీ విభజన వెనక్కి తీసుకుంటారంటే కేకలు పెట్టి బావుడు అని లోపల తన్నుకొని గుర్తుకొని ఏడ్చేది ఎవరయ్య అంటే జగన్ గారే. ఎందుకంటే తెలంగాణలో ఒక్క ఓటు రాదు కాబట్టి. మరి ఈ రోజు సమైక్యాంధ్ర అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కూడా కలిపితేనే సమైక్యాంధ్ర అవుతుంది. ఈ రోజు దమ్ముతో చెప్పగలం, ఈ రోజు కనుక విభజన వెనక్కపోతే సమైక్యాంధ్రలో అటు అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు చోట్ల ఓటు తెచ్చుకోగలిగే దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. అంటే మీకు తెలంగాణ వాళ్ళు ప్రజలే, రాయలసీమ వాళ్ళు ప్రజలే, ఆంధ్రులు ప్రజలే, ముగ్గురు కలిస్తేనే సమైక్యాంధ్ర అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన వైఎస్ఆర్ తీపిని తరిమి కొట్టాల్సిన సమయాసంలో తెలియజేస్తున్నాను. ఏదో ఒక మాట ఈ రోజు నిజంగానే కనుక వాళ్ళు కనుక నిజంగా సమైక్యవాదులే అయితే మరి ఇప్పుడు విభజన వచ్చిన తర్వాత సమైక్య యొక్క గానం రాగం ఎత్తుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అసలు స్వరూపం నిజంగానే కనుక ఒక్కసారి సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఒక్క ఓటు పుట్టుకిస్తా వైఎస్ఆర్ పార్టీకి తిరిగి అధికారం చేయించుకునే అవకాశం ఎక్కడ? ఖచ్చితంగా సమైక్యాంధ్ర ఉంటుంది, ఖచ్చితంగా విభజన జరగదు. ఒకవేళ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు ఢిల్లీ వెళ్లి దీని జాతీయ సమస్య కింద బ్రహ్మాండంగా ఆ రోజు నిరాహార దీక్ష చేసినటువంటి ఖ్యాతి ఒక చంద్రబాబు నాయుడు ఎవరైనా వెళ్ళారా? ఈ సమస్యను కేవలం రాష్ట్రం మట్టుకే పరిమితం చేశారు తప్ప జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తన ప్రాణాలు సైతం లెక్క లేకుండా సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగకుండా తెలంగాణ ఇవ్వడానికి లేదు అని చెప్పని తన ప్రాణాలు సైతం పడం కాబట్టి నిరాహార దీక్ష చంద్రబాబు నాయుడు కంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళ. మొత్తం ప్రజలకు ఆకాంక్షలు ఎవరైతే కోరుకుంటారో వారే సమైక్యవాదవుతాడు. అతడే చంద్రబాబు నాయుడు, అతడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. కాబట్టి మన ప్రజలందరి యొక్క ఆకాంక్ష సమైక్యాంధ్ర అయినప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సమైక్యాంధ్రలో తెలంగాణలో ఒక్క ఓటు పుట్టే స్థితి లేనప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ఓటు అయ్యాలి అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ప్రజలారా, ఎటువంటి మా సోదర సోదరి మళ్ళారా, ఎట్టి పరిస్థితుల్లో
విషయం. మనం కరెక్ట్ గా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ. అన్ని ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాన్ని కూడా పరిరక్షించుకుంటూ సీమాంధ్రులకు న్యాయం జరగాలన్నటువంటి తెలుగుదేశం ఆశయం, ఆకాంక్ష అది ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లింది తప్ప ఇంకా ఏ పార్టీకి కాదు కాదు లేదు అనేటువంటి చెప్పడానికి ఎంత మాత్రమే కలిగిస్తుంది. ఇహ దేశ రాష్ట్ర రాజకీయాలే కదా చూసుకుంటే ఇంకొక 5 నిమిషాలు నేను మాట్లాడతా. మీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకొక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నా. ఆ రోజు 3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా 24 గంటల కరెంట్ ఇచ్చి 9 గంటల రైతుకు కరెంట్ ఇచ్చిన ఘనత ఎవరిది? మరి ఈ రోజు వర్షాలు కురిసి కుండపోతలు కురిసి రైళ్లు మునిగిపోయి ఎక్కడికెక్కడ వాగులు వంకలు పొంగిపోతున్నా సరే కనీసం రైతులకు 7 గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా పావులు కుట్టి గచ్చి రైతులు చచ్చిపోయే పరిస్థితుల్లో దారి తీసినటువంటి పార్టీ ఏ పార్టీ అని అడుగుతున్నారు. మరి ఆ రోజు డాక్టర్ మహిళల కోసంగా గ్రూపులు పెట్టి మహిళల కోసంగా అద్భుతమైనటువంటి పేర్లు పెట్టింది. దీపం పథకం, సౌకర్యం పథకం, అదేవిధంగా బాలికా సంరక్షణ పథకం, ఇలాంటివి ఎన్నో అద్భుత రోష్ని పథకం, ఇంకా ఆడపిల్లల కోసం ఇంకా ముందడుగు చేయూత ఆదరణ లాంటి అద్భుతమైనటువంటి పేర్లతోటి పథకాలను నడిపించిన ఖ్యాతి చంద్రబాబుదైతే రాజీవ్ గాంధీ హాస్పిటల్, ఇందిరాగాంధీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఇంకేదో రోడ్డు, ఇంకో